బెంగాల్లో అఖండ విజయం సాధించినందున ఆ విజయానందం బీజేపీ శ్రేణుల్లో తొణికిసలాడుతోంది. సువేందు అధికారి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వేదికపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగాలీ ప్రజలకు సాష్టాంగ ప్రణామం చేశారు. ఎన్డీఏ దిగ్గజాలతో పాటు ఆ కూటమికి చెందిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరై ఈ కార్యక్రమాన్ని ఒక జాతీయ పర్వదినంగా మార్చారు. కాగా తమిళనాడులో బీజేపీ వ్యూహం ప్రకారమే గవర్నర్ నాటకం నడిపారనే అభిప్రాయం జనసామాన్యంలో వ్యాపించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళనాడులో బీజేపీకి అడుగు మోపే అవకాశం చాలా కాలంగా చిక్కటం లేదు. జయలలిత మరణం తర్వాత ఆమె పార్టీ అన్నాడీఎంకేను లొంగదీసుకుని ఎన్డీఏ కూటమిలో చేర్చుకున్నా కూడా బీజేపీకి ఆశించిన ఫలితం రావటం లేదు. ఇప్పుడు రెండు ద్రవిడ పార్టీలను వెనక్కు నెట్టి దళపతి విజయ్ అత్యధిక స్థానాలు సాధించడంతో తమిళ రాజకీయాలు బీజేపీకి మరింత పజిల్గా మారాయి. పూర్తి మెజారిటీకి కేవలం 10 సీట్లు మాత్రమే తక్కువ గెలిచిన విజయ్ గవర్నర్ నిర్ణయం కోసం 5 రోజులు నిరీక్షించవలసి వచ్చింది. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంల మద్దతు తర్వాత పూర్తి మెజారిటీకి కేవలం ఒకే ఒక్క సీటు తక్కువ ఉన్నప్పటికీ 3 సార్లు గవర్నర్ను విజయ్ కలిసి శాసనసభలో తన మెజారిటీని నిరూపించుకుంటానని చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు 4వ సారి 121 మంది మద్దతుదారుల జాబితాతో వివిధ పార్టీల మద్దతు లేఖలతో కలిసిన తర్వాత ఆయనకు ప్రమాణ స్వీకారం చేసే అనుమతి లభించింది. బీజేపీ వ్యూహం ప్రకారమే గవర్నర్ ఈ నాటకాన్ని నడిపారనే అభిప్రాయం జనసామాన్యంలో సహజంగానే వ్యాపించింది. టీవీకేతో కలిసి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం తొలుత ఆ పార్టీ నాయకుడు పళనిస్వామి ప్రయత్నాలు చేశారు. అది కుదరకపోవడంతో డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో ప్రయత్నాలు చేశారని వార్తలొచ్చాయి. దీనికి స్టాలిన్ అంగీకరించలేదని తెలుస్తోంది. బీజేపీ ఆశీస్సులు లేకుండా పళనిస్వామి ఇటువంటి ప్రయత్నాలు చేస్తారని ఊహించలేవు. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ సహకారం లేకుండా రాజకీయాలు నడపటం అంత తేలిక కాదని విజయ్ గ్రహించడం కోసమే బీజేపీ ఈ సాగదీత డ్రామాను నడిపించినట్టు కూడా మరో వాదన ఉంది. పళనిస్వామి ప్రయత్నాలేమో గాని ఆయన పార్టీకే ఎసురు పెట్టే పరిణామాలు శనివారం జరిగాయి. ఆయన నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి 6 గైర్హాజరయ్యారు. అన్నాడీఎంకేలో మరో సీనియర్ నాయకుడు ఆర్వి షణ్ముగం నాయకత్వంలో 36 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారనే వార్తలు వెలువడ్డాయి. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం విజయ్కిస్తే అన్నాడీఎంకేకు ఉన్న 47 మందిలో మెజారిటీ సభ్యులు విజయ్కు అనుకూలంగా ఓటేస్తారనే ఆంతరంగిక సమాచారం బీజేపీకి ఉన్నందువలనే అటువంటి పరిస్థితి రానియకుండానే ఈ తాత్సారాన్ని గవర్నర్ కొనసాగించారనే అభిప్రాయం ఉంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగించడం కోసమే ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయబోతున్నామనే డ్రామాను పళనిస్వామి నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. అన్నాడీఎంకేను అవమానకర పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి గవర్నర్ ద్వారా బీజేపీ సేఫ్ గేమ్ ఆడితే మరో రకమైన పాజిటివ్ గేమ్ను డీఎంకే నడిపించింది. డీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ స్టాలిన్తో మాట మాత్రమేనా చెప్పకుండానే విజయ్కు మద్దతు ప్రకటించి కూటమి ధర్మాన్ని గంగలో కలిపింది. నిజానికి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్టాలిన్ వ్యతిరేకం కాదు. పెద్ద పార్టీగా గెలిచిన టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని గవర్నర్కు కూడా సూచించారు. అయితే ఈ వ్యవహారాన్ని భవిష్యత్తు రాజకీయ అవసరాల దృష్ట్యా తనకు అనుకూలంగా మలుచుకోవటానికి స్టాలిన్ ప్రయత్నించారు. స్టాలిన్తో సంబంధం లేకుండా విజయ్కి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకున్నారు. మరోసారి మిత్రద్రోహానికి పాల్పడిన అపకీర్తిని కాంగ్రెస్ పార్టీ మూటకట్టుకుంది. స్టాలిన్ సలహా మేరకే సిపిఎం, సిపిఐ, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు ఒకరి తర్వాత మరొకరు టీవీకేకు మద్దతు ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వంలో అన్నాడీఎంకే ఏ రూపంలోనూ భాగస్వామి కాకుండా ఉండేందుకు స్టాలిన్ ఈ ఎత్తుగడను అవలంబించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రభుత్వంలోనూ వీసీకేకు కీలక పదవి లభించేలా పావులు కదిపి పరోక్షంగా తన పలుకుబడిని కొనసాగించేందుకు ప్రయత్నించారనే వాదన కూడా ఉంది. వీసీకే ఉప ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేస్తున్నదనే వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే చివరకు బేషరతుగానే వీసీకే మద్దతు లేఖను సమర్పించింది. లోపాయకారి షరతులు ఏమైనా ఉన్నాయేమో తెలియదు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆలస్యంగానైనా విజయ్కు లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతానికైతే తమిళనాడులో బీజేపీ పాచిక పారినట్టు కనిపించడం లేదు. అన్నాడీఎంకేను ముందు పెట్టుకుని వేసిన ఎత్తులు స్టాలిన్ అప్రమత్తత వల్ల ఫలించలేదు. ఇక ముందు ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.